ఇక నుంచి మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ కంపెనీ వాళ్ళు మీకు 7వ తేదీ లోపల శాలరీ వేసేయాలి. నేను చెప్పట్లేదు. ఎప్పుడో 1930, 1950 నుంచి ఉన్నటువంటి ఆల్మోస్ట్ 29 లేబర్ లాస్ని తీసేసి వాటిని 4 లేబర్ కోడ్స్గా తయారు చేసింది. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడచ్చు. ఇంపార్టెంట్ విషయంలోకి వెళ్తే కనుక ఫస్ట్ది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా చూడాలి, వాళ్ళ బెనిఫిట్స్ సమానంగా ఉండాలి. అలాగే వీరికి గ్రాట్యుటీ గ్రేటర్ దెన్ 1 year ఉంటే వర్తించేలాగా ఇప్పుడున్నటువంటి కొత్త లాస్ తీసుకొచ్చారు. అలాగే స్విగ్గీ, జొమాటో ఇలాంటి గిగ్ వర్కర్స్ ని ఫస్ట్ టైం లీగల్ గా రికగ్నైజ్ చేశారు. వీళ్ళ కోసమై ఈ కంపెనీస్ ఖచ్చితంగా ఒక వెల్ఫేర్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి ఫ్రీగా హెల్త్ చెకప్స్, యాన్యువల్ హెల్త్ చెకప్ జరగాలని చెప్పేసి, సోషల్ సెక్యూరిటీ ఉండేలాగా చూసుకోవాలి, ఈక్వల్ బెనిఫిట్స్ ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి ఈ చట్టాలు చెప్తున్నాయి. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే కనుక ఉమెన్ వర్కర్స్ ఈక్వల్ గా వాళ్ళకి పే చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, వాళ్ళకి నైట్ షిఫ్ట్ కూడా పనిచేసేలాగా వాళ్ళని అలో చేయాలి, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ డిస్క్రిమినేట్ ఉండకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ కొత్త లాస్ చెప్తున్నాయి. అలాగే వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళకి తగ్గట్టు ఉండాలని చెప్పి కూడా ఈ కొత్త లాస్ చెప్తున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఎన్నో ఏళ్ల పురాతనమైనటువంటి 29 లాస్ ని తీసేసి ఒక కొత్తగా 4 తీసుకురావడము, క్రిస్ప్ క్లియర్ గా ఇప్పుడున్నటువంటి కండిషన్స్ తగ్గట్టుగా చేయడం అనేది చాలా హ్యాపీ విషయం ఇది.